గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ సార్ గారికి అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి నమస్కరించి తెలియజేయడం ఏమనగా, సార్ మీరు వదిలినటువంటి మెగా డిఎస్సి 2025లో నేను విహెచ్ కోటాలో డిస్టిక్లో ఫస్ట్లో ప్రథమ స్థానంలో ఉన్నాను. కానీ నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం జిల్లా మెడికల్ బోర్డులో నన్ను అనంతపురం జీజీహెచ్లో నాకు మెడికల్ చెకప్ జరిగింది. కానీ ఆ రోజు అసిస్టెంట్ డాక్టర్ అయినటువంటి వాళ్ళు నాకు చెకప్ చేసి డిస్క్వాలిఫై చేసినారు. తర్వాత నేను కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడగా మళ్ళీ నాకు రీ ఎగ్జామినేషన్ జరగమని వినోద్ సార్ గారు పంపడం జరిగింది. అంతేగాక నాకు 3వ తారీఖు గవర్నమెంట్ హెచ్ఓడి అయినటువంటి ఆప్థమాలజిస్ట్ గారు నాకు చేసి మళ్ళీ రీ ఎగ్జామిన్ చేసి 40% వేయడం జరిగింది. కానీ అది ఇక్కడ డిఈఓ సార్ గారికి మరియు కలెక్టర్ సార్ గారికి వాళ్ళు జీజీహెచ్ వాళ్ళు పంపించిన ఈ డిఈఓ సార్ గారు ఆర్జేడీ గారికి పంపించకపోవడం వల్ల నన్ను డిస్క్వాలిఫై చేయడం జరిగింది. దీని అనంతరం వెళ్ళి డిఈఓ గారిని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానం ఇస్తున్నారు. సార్ ఎందుకు మీరు 4వ తారీఖే మీ దగ్గరికి 21 మంది రీ ఎగ్జామిన్తో సహా 21 మంది మీ దగ్గర పంపించినా మీరు ఎందుకు ఫార్వర్డ్ చేయలేదంటే 16వ తారీఖు పంపించినట్లు మాకు ఒక అంతులేని సమాధానం చెప్తున్నారు సార్. తర్వాత ఆర్జేడీ గారిని అడిగితే వీళ్ళు మళ్ళీ కమిటీ వేసినాము, మీరు జోనల్ వైడ్ తర్వాత స్టేట్ వైడ్ తర్వాత ఫైనల్ అప్లియేట్ చేయండి అని వీళ్ళు చెప్తే అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా చివరికి పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు. కానీ ఒక్కరు కూడా పర్ఫెక్ట్ గా ఎటువంటి సమాధానం ఇవ్వటం లేదు. ఆ తర్వాత స్టేట్ లెవెల్కి వెళ్తే స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి కన్వీనర్ అయితేనేమి కమిషనర్ అయితేనేమి వీళ్ళు కూడా అయితే అక్కడ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్యే అయినటువంటి రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి సార్ వెళ్ళి కన్వీనర్ని అడిగినా కూడా సార్ ఈ డిఈఓ గారు అనంతపురం డిఈఓ గారు సక్రమమైన మ్యాటర్ నా దగ్గరకు తీసుకురాలేదు, లేదంటే ఇతను ఖచ్చితంగా ఎలిజిబుల్ అని చెప్పిన వ్యక్తి స్టేట్ లెవెల్లో వెళ్ళి అడిగితే అతను కూడా పొంతన లేని సమాధానాలే చివరికి ఇస్తున్నాడు. అతను అలాగే మేము మళ్ళీ ఫైనల్ అప్లియేట్కి వెళ్తే ఫైనల్ అప్లియేట్ లో కూడా ఇప్పటికీ అసిస్టెంట్ మళ్ళీ మీరు గవర్నమెంట్ విజయవాడ జీజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళండి, మీకు ఫిబ్రవరి 5వ తారీఖు రీ ఎగ్జామ్ ఉందని చెప్పిన వ్యక్తి అక్కడికి వెళ్తే అక్కడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అక్కడ రిక్రూట్మెంట్స్ లేవని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి పంపించారు. అక్కడికి వెళ్తే అక్కడ ల్యాబ్ రిపోర్ట్స్ మళ్ళీ ఇక్కడ పంపిస్తే జీజీహెచ్ వాళ్ళు విద్యాభవన్కి పంపించినారు. నేను పెట్టిన మెయిల్కి వాళ్ళు ఫిబ్రవరిలో జరిగిన దానికి ఇప్పటికి కూడా రిప్లై లేదు. దీనికి సమాధానం ఏమో నాకు కన్వీనర్ చెప్పలేదు, కరెక్ట్ గా కమిషనర్ కూడా చెప్పలేదు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా పెద్ద నాకు చాలా అనుమానం ఉన్నది. ఈ కమిషనర్ వీళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళ మీద ఎవరి మీద గవర్నమెంట్ జీజీహెచ్ విజయవాడ వాళ్ళ మీద అనుమానం ఉందని వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళేమో కరెక్ట్ టయానికి పంపించినాము, కానీ వాళ్ళు మళ్ళీ మా మీద అనుమానం వ్యక్తం చేసి మళ్ళీ మాకే పంపించినారని వాళ్ళు చెప్తున్నారు. ఆ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నది చెప్పినట్టుగా. దీంట్లో ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరు అన్యాయం చేస్తున్నారు అనేది నాకు పెద్ద ప్రశ్న ఉంది. ఖచ్చితంగా కలెక్టర్ గారికి ఇచ్చాను, కలెక్టర్ తో ఇప్పుడున్న కలెక్టర్ స్టార్ట్ అయ్యే వెళ్ళింది ఇది. సో నాకు ఖచ్చితంగా విద్యాభవన్ మీద విద్యాశాఖలో ఉన్నటువంటి వ్యక్తుల మీద నాకు 100కు 100% అనుమానమే ఉంది. నాకు న్యాయం చేయాల్సింది కూడా విద్యాశాఖ వాళ్ళే, డిఈఓ గాని ఆర్జేడీ గాని తర్వాత కృష్ణారెడ్డి అయినటువంటి కన్వీనర్ గాని కమిషనర్ విజయరామరాజు గాని వీళ్ళు మాత్రమే ఇది ఉన్నారు. వీళ్ళు నాకు న్యాయం చేసింటే నాకు ఎప్పుడో న్యాయం జరిగేది. ప్రభావతి, నాది గుంటకల్ మండలం. జియో నంబర్ 77 వల్ల నా జాబ్ పోయిందన్నారు, కానీ జియో నంబర్ 77 వల్ల పోలేదు. అధికారుల దుర్వినియోగం వల్లే పోయింది. దానికి నాతో ఆధారాలు ఉన్నాయి. ఇతన్ని 31st మెడికల్ ఎగ్జామ్ చేసినప్పుడు 40% రిపోర్ట్ 30% వచ్చింది. అప్పుడు 30% వచ్చినప్పుడు కలెక్టర్ అర్జీ పెట్టుకున్నారు. అర్జీ పెట్టుకుంటే 40% వచ్చిండేది. అందరితో పాటు వచ్చిండేది. డిఓ గారు సంతకం చేసి తీసుకెళ్ళేది రిపోర్ట్స్, ఆర్టీఐ కోరిండే అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి నాతో. అందరితో పాటు వచ్చింది, ఇవి కాదు వేరే, అందరితో పాటు వచ్చింది. డిఓ సంతకం ఉంది.
అది దాచిపెట్టినారు. అందరికి మొత్తం 21 మందికి చేసిండేది ఉంది. 21 మందికి మెడికల్ ఎగ్జామ్ చేసిన వాళ్ళందరికి జాబ్ ఇవ్వలేదా? ఇక డిఓ సంతకం ఉంది, కానీ ఇతన్ని దాచిపెట్టినారు. ఇతన్ని 31 ఫేక్ అని చెప్పినారు. కానీ ఈ మీద కడప నుంచి ఆర్వి శివలింగం అది కడప నుంచి తెచ్చినారు. అందుకే ఆర్వి శివలింగం మీద కూడా కడప నుంచి మెడికల్ ఎగ్జామ్ చేసినారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ అనేది డిస్ట్రిక్ట్ లో జరగాల, కానీ ఆమె మెడికల్ రిపోర్టు కడప నుంచి తెచ్చినారు. కడపలో తెచ్చేకి ఏ రూల్ ఉంది? ఎవరికి రూల్ లేదు. అది సిఎస్సి ద్వారా రావాల్సిందే, గానీ ఇక డిఓకి అధికారం లేదు కడప నుంచి మెడికల్ రిపోర్ట్ తెచ్చడానికి. కానీ ఆమె ఇతన్ని దాచిపెట్టి ఆమె తెచ్చి 31 ఇతన్ని ఫేక్ అని చెప్పి ఆమె 31 తెచ్చి ఆమె కన్సిడర్ చేసి ఆమెను తీసుకున్నారు. కాబట్టి జియో నెంబర్ 77 వల్ల నా జాబ్ పోలేదు, అధికారుల దుర్వినియోగం వల్ల పోయింది. నేను ఇప్పటికే 1:1 అన్నప్పుడు ఒకరినే పిలిచాల. సెప్టెంబర్ 2 వచ్చేసి కాల్ లెటర్ సెకండ్ ఫేజ్ వచ్చింది, కానీ ఆమె 31 ఎట్లా తీసుకున్నారు? ఉన్నది ఒక జాబే, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. విత్ ప్రూఫ్స్ తో మేము ఎవరికి, డిఈఓకి, కృష్ణారెడ్డి సార్ కి, ఆర్జేడికి మేమై ఆధారాలు సంపాదించి వాళ్ళు ముందుకు తీసుకుపోతున్నా దాన్ని దాచిపెట్టి అంజనపు ఆధారాలు లేవు అనేసి ఇస్తున్నారు. ఇది అధికారుల దగ్గర నుంచి, అధికారులు మరియు నాయకులు. నేను లోకేష్ సార్ ని కలిసిన, సార్ మాది అన్యాయం జరిగింది, ఇక్కడ విత్ ప్రూఫ్స్ ఉన్నాయని ప్రూఫ్ చూపిస్తున్న లోకేష్ సారు పట్టించుకోలేదు. మళ్ళీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎమ్మెల్సీ సార్ అయితే డైరెక్ట్ గా విజయ రామరాజ్ సార్ దగ్గరకు వెళ్ళి చెప్పినారంట. చెప్తే అవును సార్ వీళ్ళు అన్యాయం జరిగింది, నేను న్యాయం చేస్తాను అన్నారు. కమిటీలు ఎందుకు వేసినారో నాకు చెప్పాలా? మమ్మల్ని మభ్య పెట్టాక కమిటీ ఎవరు ఇంత మేమే ప్రూఫ్ సంపాదించిన ఒక్కొక్క ప్రూఫ్ వాళ్ళు అడగమండి నేను తీసిస్తా, లేదు మీకు జీవో లేదు ఇట్లా ఇవ్వడానికి అని వాళ్ళు చూపేయమండి, లేదా వదులుకుంటా. అనంతపురం డిఓ ఆఫీస్ నుంచి మీకు అన్యాయం జరిగిందంటున్నారా? అనంతపురం డిఓనే కాదు, మొత్తం అధికారులు మొత్తం మేము రాజకీయ నాయకులు కలిసినాము. రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ సార్ గారికి ఇచ్చినాము అర్జీతో అన్నట్టు. మీకు రిలేటెడ్ గా కలెక్టర్ ఆఫీస్ డిఓ ఆఫీస్ నుంచి మీకు ఏం జరిగిందో చెప్పండి. డిఓ ఆఫీస్ అయితే ఖచ్చితంగా అధికారులు దుర్వినియోగం చేసినారు. 30% ఇదంతా 40% దాచిపెట్టేసి 30% చూపిస్తున్నారు. కానీ ఎక్కడ కమిటీలో ఎక్కడ మెన్షన్ చేయకోకున్నట్లు ఇదంతా 40% చూపించడం లేదు. కోర్టును కూడా మభ్య పెడుతున్నారు వాళ్ళు.